రెడీ రెడీ ఓకే. మన ఊరికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి శంకపల్లి గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలకడం జరిగింది. అన్న, ఎలక్షన్కి ముందు ఏ గోస అయితే చెప్పినామో ఆ గోసలో ఒక వంతు తీరిపోయిందన్న. 45 ఏళ్ళ గెజిట్ అయిపోయినాయి, పేపర్ పాపులేషన్ కూడా అయిపోయింది. అలాగే పెండింగ్లో ఉన్న పట్టాలు కూడా తొందరగా అధికారులతో విన్నవించి ఎలక్షన్ కోడ్ తర్వాత మిస్సింగ్ పట్టాలను కూడా అతి తొందరగా ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతూ, అలాగే మా గ్రామంలో ఆలయాలు జాగలేక ఇంకా ఊళ్ళనే అక్కడనే ఉన్నాయి. వాటికి దేవాలయాలకు R&R కాలనీలలో స్థలం కేటాయింపు చేసి ఆలయ నిర్మాణాలను చేపట్టాలని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 18 సంవత్సరాల అమ్మాయిల డబ్బులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. అట్టి 18 సంవత్సరాల అమ్మాయిల డబ్బులు కూడా వెరిఫికేషన్ చేయించి తొందరలోనే ఎలక్షన్ తర్వాత ఇప్పించే ప్రయత్నం చేయగలరని కోరుతున్నాము. వాస్తవానికి కొడుకులు ఉండి తల్లిదండ్రులకు ప్లాట్ రాని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారన్న. వారిని అప్పటి ప్రభుత్వం, నీకు ఏజ్ అయిపోయింది, నువ్వు శ్మశానానికి దగ్గర ఉన్నావు, నువ్వు కాటిపోతావు, నీకు ప్లాట్ ఎందుకు, నీ కొడుకు వచ్చింది కదా నీకు రాదు అని చెప్పేసి అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడిన తీరన్నా. దయచేసి అట్లాంటి ఇప్పుడు ఏదైతే ముసలి వాళ్ళు ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పించి వాళ్ళకి ఆది సీనన్న గారికి స్వాగత సంకేపల్లి గ్రామ ప్రజల తరఫున మరి నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం తెలుపుతూ వారికి దాదాపు ముంపు గ్రామాల సమస్యలన్నీ 10 సంవత్సరాల నుంచి మనకంటే ఎక్కువ వారే ముందటువంటి పోరాటం చేసి సమస్యల పరిష్కారంలో వారాన వంతు పరిష్కారానికి కృషి చేసిండ్రు. మిగిలిన ఇక 10 పైసలు 5 పైసలు చారాన్న ఉంటే వారికి అవగాహన ఉన్నది. ప్రతి సమస్య పైన వారు తొందరలోనే పరిష్కారం చేస్తారు. మన 45 ఏళ్ళే కూడా గేజెడ్ చేయించారు. ఇప్పుడు వారి మాటల్లోనే చెప్తారు వారు 45 ఏళ్ళ సమస్య కూడా. అట్లే ఆలయాలకు కూడా ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా పోచమ్మ గుడి, హనుమాన్ టెంపుల్ సోదరుడు పరిశ్రమ చెప్పినట్టు గుళ్ళ కావాలి. మహిళా సంఘాలకు మొన్న ఇచ్చిన నాలే వారు చెప్తారు. ఇంకొకటి కమ్యూనిటీ భవనాలకు అందరికీ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత వారు ఫండ్స్ ఇచ్చేందుకు గత శాసనసభ ఎన్నికల్లో మార్పును కోరమని మీ అందరినీ కూడా కోరిన రోజు, నేతృత్వ పరిపాలనకు చరమగీతం పాడాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేసిన రోజు, 9.5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారింది. పేదలు మరింత పేదలుగా మారినరు.
కేవలం ఈ 9.5 సంవత్సరాల్లో ఒకే ఒక కుటుంబం ఆర్థికంగా లాభపడ్డది. కాబట్టి ఈసారి మార్పును చూడండి, మార్పును కోరండి. పేద ప్రజల కోసం పోరాటం చేసే ప్రజాపాలన తీసుకొచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వమని ఆ రోజు కోరిన రోజు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ల పేరిట బాండ్ల రూపంలో కూడా ప్రతి ఇంటికి మేము కరపత్రాన్ని పంపిన రోజు మంచి చెడు విచారణ జరిపి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రావడానికి వేములవాడలో నేను ఎమ్మెల్యే గెలవడానికి కారకులైనటువంటి సంకెపల్లి ప్రజానికానికి అన్ని కుల సంఘాలకు పేరు పేరుని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు మీరు చెప్పిన సమస్యలు బాగా గుర్తున్నాయి. ఆ తర్వాత కూడా మీరు అనేక సందర్భాల్లో ఈ రోజు మీతో ఇక్కడికి వచ్చి అంబేద్కర్ దగ్గర మాట్లాడుతున్నటువంటి సందర్భం కానీ ఇప్పటికే మీరంతా కూడా ఎన్నికల్లో గెలిచినాడు ఆ తదుపరి కూడా అనేక సందర్భాల్లో కలిసినప్పుడు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పినట్టు సందర్భం నాకు బాగా గుర్తుంది. సంఘాల వారిగా కూడా నన్ను కలిసినప్పుడు కూడా మీ సమస్యలు విన్నప్పుడు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పినటువంటిది నాకు బాగా గుర్తున్నట్టు సందర్భం. మహిళా తల్లుల గారు మనం మాట ఇచ్చినట్టుగా మహిళా సంఘ భవనానికి 4 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేపించి ఈ మహిళలకు ఈరోజు సంఘ భవన నిర్మాణం చేసుకోమని చెప్పి గ్రామంలో మంచినీటికి ఇబ్బంది ఉందంటే బోర్వెల్ కావాలంటే కూడా బోర్వెల్ కూడా మంజూరు ఇచ్చిన క్రమంలో ఇప్పుడే చెప్తున్న మంచిగా నీళ్లు పడ్డే బోర్వెల్లో ఉన్నటువంటి మాట కూడా చెప్తున్న సందర్భం. ఈరోజు ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేయడం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోయే క్రమంలో సంకెపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక సుమారు 43 మంది ఇళ్లకు సంబంధించి నిర్వాసులకు సంబంధించి మాకు ఇబ్బంది ఉందంటే గతంలో పాలకులు వచ్చి మీకు ఇచ్చినట్టే అనేక సందర్భాల్లో చెప్పిన గెజిట్ కాని సందర్భం మీ అందరికీ తెలుసు. ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత చెప్తే జిల్లా కలెక్టర్తో మాట్లాడితే ఆ 43 ఇళ్లకు కూడా గెజిట్ కాబట్టి ఈరోజు